కళలు ఏడు శరీరాలు రచించినది ఓషో గారు. అనువాదం చేసినది యుగంధర్ రాజు గారు. 4వ భాగము పఠనం చేస్తున్నది పద్మజ. స్వప్నాల గురించి తెలుసుకుందాం. 6వ శరీరంలో దర్పణం అనేది ఉండదు. విశ్వం మాత్రమే ఉంటుంది. మిమ్మల్ని మీరు కోల్పోయారు. మీరు ఇక లేరు. కలలుగనేవాడు లేడు. కలగనేవాడు లేకపోయినప్పటికీ కళ అనేది ఇంకా ఉంటుంది. అది యథార్థమైన వాస్తవంలా అనిపిస్తుంది. అక్కడ మనస్సనేది లేదు. ఆలోచించేవాడు లేడు. తెలియబడేదేదో తెలియజేయబడుతుంది. అది మీ విజ్ఞానమవుతుంది. సృష్టి యొక్క కల్పనలు వస్తాయి, అలాగే వెళ్ళిపోతాయి. మీరు వెళ్లరు. విషయాలు కేవలం అలా ప్రవహిస్తూ ఉంటాయి. నిర్ణయించడానికి అక్కడ ఎవ్వరూ ఉండరు. కలగనడానికి అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక్కడ మనస్సు అనేది ఉండదు, కానీ ఇంకా ఉంటుంది. రూపుమాపబడిన మనస్సు ఉంటుంది. అది వ్యక్తిగతమైన దానిగా కాకుండా విశ్వవ్యాపితమైన దానిగా ఉంటుంది. మీరు ఉండరు, కానీ బ్రహ్మం ఉంటుంది. అందుకే మొత్తం ప్రపంచమనేది బ్రహ్మ యొక్క స్వప్నం అని వారంటారు. ఈ మొత్తం ప్రపంచమనేది ఒక కళ, ఒక మాయ. ఇది ఏదో ఒక వ్యక్తి యొక్క స్వప్నం కాదు. ఇది ఒక పూర్ణత్వం యొక్క స్వప్నం. మీరు కలగనరు. ఇక్కడ పూర్ణత్వమే కలగంటుంది. ఈ స్వప్నం అనుకూలమా కాదా అనేది ఒక్కటే ఇక్కడ ఉన్న వ్యత్యాసం. అది అనుకూలమైతే అది ఒక భ్రమే, అది ఒక స్వప్నమే. ఎందుకంటే అంతిమంగా చూస్తే కేవలం ప్రతికూలమే ఉంది. సమస్తము ఆ రూపంలో ఒక భాగమైనప్పుడు, సమస్తము మాతృస్థానానికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు సమస్తము ఉంది. అదే సమయానికి లేదు. ఇక మిగిలి ఉన్నది అనుకూలం మాత్రమే. అది కూడా అధిగమించి తీరాలి. 6వ శరీరంలో అనుకూలం అనేది కనుమరుగైతే మీరు 7వ శరీరంలోనికి చొచ్చుకొని పోతారు. 6వ శరీరం యొక్క వాస్తవమే 7వ శరీరానికి ద్వారమవుతుంది. ఏ కల్పనలు, ఏ ఊహాగానాలు అనుకూలం అనేది లేనప్పుడు స్వప్నం అనేది అంతరిస్తుంది. అప్పుడు ఏదైతే ఉందో అది మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇక అస్తిత్వం తప్ప మరొకటి ఏది ఉనికిలో ఉండదు. విషయాలు ఏమీ ఉండవు, కానీ మూలం మాత్రమే ఉంటుంది. చెట్టు ఉండదు, విత్తనం మాత్రమే ఉంటుంది. ఎవరైతే దీనిని తెలుసుకున్నారో వారు ఇటువంటి మనస్సును సబీజ సమాధి అంటే బీజంతో కూడిన సమాధి అన్నారు. అంతా అయిపోయింది. ప్రతిదీ విశ్వబీజమై మాతృస్థానానికి తిరిగి చేరుకుంది. చెట్టు లేదు, విత్తనం మాత్రమే ఉంది. కానీ బీజం నుంచి కూడా ఇంకా కలగనడం సాధ్యమే. అందుకే బీజాన్ని కూడా నాశనం చేయాలి. 7వ శరీరంలో కళ లేదు, వాస్తవము లేదు. కలగనడం సాధ్యపడే పాయింట్ వరకు మాత్రమే మీరు వాస్తవాన్ని చూడగలుగుతారు. కలగనడం సాధ్యపడకపోతే ఇక మాయా లేదు, యథార్థమూ లేదు. 7వదే కేంద్రకం. ఇప్పుడు స్వప్నము మరి యథార్థము రెండూ ఒకటైపోతాయి. అక్కడ ఏ వ్యత్యాసమూ లేదు. మీరు శూన్యాన్ని కలగనవచ్చు, లేదా శూన్యాన్ని తెలుసుకునవచ్చు. కానీ శూన్యం మాత్రం అలాగే ఉంటుంది. నేను మీ గురించి కలగంటే అది భ్రమ. నేను మిమ్మల్ని చూస్తే అది వాస్తవం. కానీ నేను మీరు లేకపోవడాన్ని కలగన్నా, లేదా మీరు లేకపోవడాన్ని చూసినా వాటిలో వ్యత్యాసం ఏమీ లేదు. మీరు ఏదైనా లేకపోవడంని గురించి కలగంటే ఆ కళ మరి లేకపోవడం అనేవి రెండూ ఒకటే అవుతాయి. ఏదైనా అనుకూలమైన విషయం ఉన్నప్పుడు మాత్రమే అక్కడ నిజమైన వ్యత్యాసం ఉంటుంది. అందుకే 6వ శరీరం వరకు మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. అందుకే 6వ శరీరం శూన్యం మాత్రమే ఉంటుంది. అక్కడ బీజం అనేది కూడా ఉండదు. ఇదే నిర్బీజ సమాధి, బీజం లేని సమాధి. ఇప్పుడు ఒక కలగనడం సాధ్యపడదు. ఈ 7 రకాల స్వప్నాలు మరి 7 రకాల యథార్థాలు ఉంటాయి. అవి ఒకదానిలో ఒకటి చొచ్చుకొని పోతాయి. అందువల్లనే అక్కడ ఎంతో గందరగోళం ఉంటుంది. మీరు గనక 7ంటిని విభజించగలిగితే, వాటి గురించి మీకు స్పష్టత ఏర్పడితే అవి ఎంతో ఉపయోగపడతాయి. స్వప్నాల గురించి తెలుసుకోవడంలో మనస్తత్వ శాస్త్రం ఇంకా చాలా దూరంలోనే ఉంది. దానికి తెలిసిందల్లా కేవలం భౌతికపరమైనది మాత్రమే. కొన్నిసార్లు మాత్రం
ఎతురికి గురించి కూడా తెలుసు. కానీ ఎతిరిక్ కూడా భౌతిక పరంగానే పరిగణించబడుతోంది. ఫ్రాయిడ్ కంటే జంగ్ కొద్దిగా లోతుకు వెళ్ళాడు. కానీ మనిషి మనస్సు గురించిన అతని విశ్లేషణ కాల్పనికంగానూ మతపరంగానూ ఉంటుంది. అయినప్పటికీ అతని దగ్గర బీజం ఉంది. ఒకవేళ పాశ్చాత్య మానసిక తత్వశాస్త్రం అభివృద్ధి చెందవలసి ఉంటే అది జంగ్ ద్వారానే జరుగుతుంది, ఫ్రాయిడ్ ద్వారా మాత్రం కాదు. ఫ్రాయిడ్ ఇందులో ప్రథముడే. అతని పరిశోధనల మీద అనురాగం పెంచుకోవడం వల్ల ప్రతి మార్గదర్శి అభివృద్ధి ఆటంకమవుతుంది. ఇప్పుడు ఫ్రాయిడ్ గతించినప్పటికీ పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రం ఇప్పటికీ ఫ్రాయిడ్ ప్రారంభించిన దానిలోనే కూరుకొనిపోయి ఉంది. ఇప్పుడిక ఫ్రాయిడ్ చరిత్రలో ఒక భాగం మాత్రమే కావాలి. మనస్తత్వ శాస్త్రం ఇంకా ఎంతో ముందుకు వెళ్లవలసి ఉంది. ఇప్పుడు అమెరికాలో లేబరేటరీ పద్ధతుల ద్వారా ఎలా కలగనాలో అనే దాని గురించి నేర్చుకుంటున్నారు. అక్కడ స్వప్న పరిశోధనాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ పద్ధతులన్నీ కూడా మానసికంగా సంబంధించే ఉన్నాయి. మొత్తం స్వప్న ప్రపంచం గురించి తెలుసుకోవాలి అంటే యోగా, తంత్ర వంటి మార్మిక శిక్షణలు పరిచయం చేయబడాలి. ప్రతి స్వప్నము దానికి సమాంతరంగా ఒక యథార్థాన్ని కలిగి ఉంటుంది. మాయను మొత్తం తెలుసుకొనలేకపోయినా, భ్రాంతిని మొత్తం తెలుసుకొనలేకపోయినా అప్పుడు మొత్తం యథార్థాన్ని తెలుసుకొనడం అసాధ్యమవుతుంది. మాయ ద్వారా మాత్రమే వాస్తవం తెలుసుకొనబడుతుంది. నేను చెప్పింది ఒక సిద్ధాంతంగానో ఒక విధానంగానో తీసుకోవద్దు. కేవలం ఇది ఒక స్టార్టింగ్ పాయింట్గానే తీసుకొని ఎరుకతో కూడిన మనస్సుతో కలగనడం మొదలుపెట్టండి. మీ స్వప్నంలో మీరు ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే మీరు వాస్తవాన్ని తెలుసుకోగలుగుతారు. మన భౌతిక శరీరాన్ని మనము ఎరుకతో గమనించం. మనము దాని గురించి ఎరుక లేకుండానే ఉంటాం. ఏదో ఒక భాగం అనారోగ్యం పాలైనప్పుడు మాత్రమే మనము ఎరుకతో ఉంటాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మనకు మన శరీరపు ఎరుక ఉండాలి. అనారోగ్యంలోని ఎరుక అనేది కేవలం ఒక అత్యవసర విధానం. అది సహజం, ప్రకృతి సిద్ధం, అంతర్నిర్మిత ప్రక్రియ. మీ శరీరంలో ఒక భాగం అనారోగ్యం పాలైనప్పుడు మీ మనస్సుకు అది తెలియాలి. తద్వారా దాని గురించి జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. కానీ అది మామూలు అయిన మరుక్షణం నుంచి మీరు దాని గురించి పట్టించుకోవడం మానివేస్తారు. మీరు మీ సొంత శరీరం యొక్క ఎరుకను కలిగి ఉండాలి. అది పనిచేసే విధానాలను, దాని సూక్ష్మతర అనుభూతులను, దాని సంగీతాన్ని, దాని మౌనాన్ని, అన్నింటినీ. కొన్నిసార్లు శరీరం మౌనంగా ఉంటుంది, మరికొన్నిసార్లు కోలాహలంగా ఉంటుంది, కొన్నిసార్లు రిలాక్స్గా ఉంటుంది. ప్రతి స్థాయిలోనూ అనుభూతి వేరువేరుగా ఉంటుంది. దురదృష్టవశాత్తు మనం దానికి ఎరుకలో ఉండం. మీరు నిద్రపోయేటప్పుడు మీ శరీరము అతి సూక్ష్మతర మార్పులకు లోనవుతుంది. వాటిని ఎరుకతో గమనించాలి. ఉదయం మీరు కళ్ళు తెరిచేటప్పుడు హఠాత్తుగా కళ్ళు తెరవద్దు. మీ నిద్ర ముగిసిందని తెలిసిన తరువాత మీరు శరీర స్పృహను కలిగి ఉండాలి. ఇంకా కళ్ళు తెరవద్దు. ఏం జరుగుతూ ఉంది? అంతరంగంలో ఎంతో మార్పు సంభవిస్తుంది. మిమ్మల్ని నిద్ర వదిలిపోతూ ఉంది. మెలకువ వస్తూ ఉంది. మీరు ఉదయాన్నే సూర్యుడు ఉదయించడం చూశారు, కానీ మీ శరీరం ఉదయించడాన్ని మీరు ఎప్పుడూ చూడలేదు. దాని స్వతసిద్ధమైన సౌందర్యం దానికి ఉంది. మీ శరీరంలో ఒక ఉదయం ఉంది, మరి ఒక సాయంకాలము ఉంది. దానిని సంధ్య అంటారు. రూపాంతర క్షణం, పరివర్తన సంభవించే క్షణం అది. మీరు నిద్రించేటప్పుడు ఏమి జరుగుతూ ఉందో నిశ్శబ్దంగా గమనించండి. నిద్ర వస్తూ ఉంది, అది వస్తూ ఉంది. దానిని ఎరుకతో గమనించండి. అప్పుడు మాత్రమే మీ భౌతిక శరీరం గురించి నిజంగా తెలుసుకోగలుగుతారు. మీరు దానిని తెలుసుకున్న మరుక్షణం భౌతిక సంబంధమైన కళ అంటే ఏమిటో తెలుసుకుంటారు. అప్పుడు ఉదయాన్నే అది ఒక భౌతిక సంబంధమైన కళ లేక కాదా అనే విషయాన్ని మీరు గుర్తుంచుకునే స్థితిలో ఉంటారు. మీరు మీ శరీరం యొక్క అంతర్ అనుభూతులను, అంతర్ అవసరాలను అంతర్ముఖులై గనక తెలుసుకుంటే అవి మీ కలలో ప్రతిఫలించినప్పుడు వాటి భాషను అర్థం చేసుకోగలుగుతారు. మన శరీర భాషను మనం అర్థం చేసుకోలేదు. శరీరం తనదైన జ్ఞానాన్ని కలిగి ఉంటుంది.
అది వేల వేల సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉంది. నా శరీరము నా తల్లిదండ్రుల మరి వారి వారి తల్లిదండ్రుల యొక్క అనుభవాన్ని కలిగి ఉంది. నా శరీరపు బీజము ఎన్నో శతాబ్దాలుగా అభివృద్ధి చేయబడి ఈ రోజుకు ఇలా ఉంది. దాని సొంత భాష దానికి ఉంది. ముందుగా దానిని అర్థం చేసుకుని తీరాలి. మీరు అర్థం చేసుకున్నప్పుడు భౌతిక స్వప్నం అంటే ఏమిటో అర్థమవుతుంది. మరి ఉదయాన్నే మీరు అభౌతిక స్వప్నం నుంచి భౌతిక స్వప్నాలను వేరు చేయగలుగుతారు. అప్పుడు మాత్రమే మీ ఎథరిక్ శరీరాన్ని తెలుసుకోగలుగుతారు. ఒక అవకాశం ఉత్పన్నమవుతుంది. అప్పుడు మాత్రమే. అంతకు ముందు మాత్రం కాదు సుమా. మీరు ఎంతో సూక్ష్మతరంగా అవుతారు. శబ్దాల యొక్క, సువాసనల యొక్క, కాంతుల యొక్క అతి సూక్ష్మ స్థాయిలను అనుభూతి చెందుతారు. అప్పుడు మీరు నడుస్తున్నప్పుడు మీ భౌతిక శరీరం మాత్రమే నడుస్తూ ఉందని, మీ ఎథరిక్ శరీరం నడవడం లేదని తెలుసుకుంటారు. ఆ వ్యత్యాసము అత్యంత స్పష్టం. మీరు భుజిస్తున్నారు. భుజించేది భౌతిక శరీరమే తప్ప ఎథరిక్ శరీరం కాదు. ఎథరిక్ దాహాలు, ఎథరిక్ ఆకలి, ఎథరిక్ కోరికలు ఉన్నాయి. కానీ భౌతిక శరీరం గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాత మాత్రమే వాటన్నిటినీ చూడగలుగుతాము. అప్పుడు నెమ్మది నెమ్మదిగా మిగతా శరీరాలు కూడా తెలుస్తాయి. కలగనడం అనేది అత్యంత అద్భుత విషయాలలో ఒకటి. అది ఇంకా ఛేదించబడలేదు, తెలియబడలేదు. ఇంకా అది గుప్తంగానే ఉంది. గుప్త విజ్ఞానంలో అది ఒక భాగం. రహస్యమైన ప్రతీదీ బహిర్గతమయ్యే ఆ తరుణం ఇప్పుడు వచ్చింది. ఇప్పటి వరకు గుప్తంగా ఉంచబడిన ప్రతీదీ ఇకపై గుప్తంగా ఉంచడానికి వీలు లేదు. లేకపోతే అది ప్రమాదకరంగా పరిణమిస్తుందని నిరూపించబడవచ్చు. పూర్వం కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడం తప్పనిసరి అయ్యింది. ఎందుకంటే జ్ఞానం అనేది అజ్ఞానుల చేతుల్లో ప్రమాదంగా పరిణమించవచ్చు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఇదే సంభవిస్తూ ఉంది. ఇప్పుడు ఆ సమస్య గురించి శాస్త్రవేత్తలకు తెలుసు. అందుకే వారు ఇప్పుడు గుప్త జ్ఞానాన్ని సృష్టించాలనుకుంటున్నారు. అణ్వాయుధాల తయారీ రాజకీయ నాయకులకు తెలియకూడదు. కొత్త పరిశోధనల ఆవిష్కరణలు రహస్యంగానే ఉంచబడాలి. విజ్ఞానాన్ని బహిర్గతపరిచినా అది ప్రమాదభరితంగా పరిణమించకుండా మనిషి సిద్ధమయ్యే వరకు మనం వేచి ఉండవలసిందే. అలాగే ఆధ్యాత్మిక రంగంలో తూర్పు దేశాలకు ఎంతో తెలుసు. కానీ అది అజ్ఞానుల చేతుల్లో పడితే ప్రమాదభరితం కావచ్చు. అందుకే దాని తాళం చెవి గుప్తంగా ఉంచబడింది. ఆ జ్ఞానం రహస్యంగానూ మార్మికంగానూ తయారు చేయబడింది. కానీ సాంకేతిక ప్రగతి మూలంగా ఇప్పుడు దానిని బహిర్గతం చేసే సమయం ఆసన్నమయ్యింది. ఆధ్యాత్మిక సత్యాలు, మార్మిక సత్యాలు ఇంకా రహస్యంగానే ఉంచితే సైన్స్ అనేది ప్రమాదభరితంగా మారుతుందని నిరూపించబడుతుంది. మార్మిక రంగంలో స్వప్నం అనేది ఒక అద్భుతమైనటువంటిది. దానిని గురించి నేను కొంత చెప్పాను కాబట్టి మీరు వాటిని ఎరుకతో ఉండడం ప్రారంభించవచ్చు. కానీ దానికి సంబంధించిన మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని నేను మీకు చెప్పలేదు. అది అంత అవసరమూ కాదు, అంత ఉపయోగకరమూ కాదు. నేను కొన్ని ఖాళీలు వదిలేశాను. మీరు అంతరంగంలోనికి వెళితే ఆ ఖాళీలు ఆటోమేటిక్గా భర్తీ చేయబడతాయి. నేను మీకు చెప్పింది కేవలం పైపొర గురించి మాత్రమే. దానిని పట్టుకొని మీరు ఒక సిద్ధాంతాన్ని తయారు చేయడం భావ్యం కాదు. అయినా ఇది మీరు ప్రారంభించడానికి మాత్రం సరిపోతుంది. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.